ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1754కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 6, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా H50 అల్ట్రా అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. ఇది BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. సో తొందరలో ఇండియాలో మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. H50 Pro అని చెప్పేసి రీసెంట్గా ఒక ఫోన్ తీసుకొని వచ్చింది. 30,000 రూపాయల లోపు. చాలా బాగుంది. IP68 వాటర్ రెసిస్టెంట్తో కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేసి తీసుకొని వచ్చారు. 28,000 రూపాయలకి ఈ సేల్లో కూడా వస్తూ ఉంది అది. ఇప్పుడు దీనికి టాప్ మోడల్ అనమాట, అల్ట్రా మోడల్ ఇది. సో దీనిలో ప్రాసెసర్ కూడా బెటర్ ఉంటుంది. ప్రాసెసర్ మీకు 8H Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్లు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండబోతున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ఇది హెల్ప్ అవుతుంది. మొత్తం ఇది ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది ప్రైస్ నాకు తెలిసి 40,000 ఆ రేంజ్లో పెట్టచ్చు. 40 నుంచి 50,000 మధ్యలో తీసుకొచ్చి పెట్టవచ్చు. చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారో. ఇది BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X100 సిరీస్ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేశారు. X100 Pro అని చెప్పేసి అల్ట్రా మోడల్ కూడా ఒకటి తీసుకొని వస్తారు. కాకపోతే ఇండియాకి తీసుకురాకపోవచ్చు. లాస్ట్ టైం కూడా X90 సిరీస్లో అల్ట్రా మోడల్ తీసుకురాలేదు ఇండియాకి. ఇప్పుడు X100 అల్ట్రాని తీసుకొని రాబోతున్నారు. దీనిలో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండబోతున్నాయి. అది దీనిలో హైలైట్. అండ్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాకి మోస్ట్లీ ఇది మనం చూడలేం. కాకపోతే వివో నుంచి ఫోల్డబుల్ ఫోన్ రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. వివో ఫోల్డబుల్ ఫోన్ మనం ఒక 2 months లోపు ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ Android 15లో ఒక కొత్త ఫీచర్ వర్క్ చేస్తూ ఉంది. ఇది రూమర్స్ ప్రకారమే, గూగుల్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కొత్త ఫోన్ కొన్నాం అనుకోండి, పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది వైఫై నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది కేబుల్ కనెక్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది క్లౌడ్లో బ్యాకప్ చేసుకుని క్లౌడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటారు. ఇట్లా 3 రకాలుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇవి ట్రాన్స్ఫర్ అవడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే వైర్ నుంచి వైఫై నుంచి 2 కనెక్ట్ చేయబోతుంది. 2 కలిపి వర్క్ అవుతాయి అంట. కొద్దిగా ఫాస్ట్గా మీరు డేటాని పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది Android 15లో. అండ్ ఇంకొకటి, మన పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి డేటా మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొత్త ఫోన్ని ఒకవేళ మీరు సెటప్ చేసేసి హోమ్ స్క్రీన్కి వెళ్ళారనుకోండి, డేటా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. మళ్ళీ మీరు కొత్త ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం కూడా ఉండదంట. ఒకవేళ మీరు కొత్త ఫోన్ని మీరు సెటప్ చేసేసుకుని హోమ్ స్క్రీన్కి వెళ్ళినా కానీ మీరు పాత ఫోన్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ 2 ఫీచర్స్ అయితే Android 15లో గూగుల్ అయితే వర్క్ చేస్తుంది. రిపోర్ట్స్ వస్తే బాగుంటాయి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G9X అని చెప్పేసి ఒక ఫోన్ని తీసుకొని రాబోతుంది. ఇది మే 16వ తారీఖు వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే 6 Gen 1 ప్రాసెసర్ తక్కువ రేట్లో ఫోన్ అయితే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే రాదు, LCD డిస్ప్లేతో వస్తుంది. 6 Gen 1 ప్రాసెసర్ నార్మల్గా 20,000 ఆ రేంజ్లో దొరుకుతాయి కదా, 17,000-20,000 ఆ రేంజ్లో. ఇది మనకి 11,000-12,000 ఆ రేంజ్లోకి ఈ ఫోన్ అయితే వచ్చేయచ్చు. అదే దీనిలో కొద్దిగా స్పెషల్. నెక్స్ట్ మన గూగుల్ Pixel 8a ఫుల్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం వాటిని. కాబట్టి దీని ప్రైస్ బయటకు వచ్చింది. అది కూడా యూరోప్ ప్రైజింగ్ బయటకు వచ్చింది. యూరోప్లో దీని ప్రైస్ వచ్చేసరికి €549 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 49,000 రూపాయల దాకా ఉంటుంది. కాకపోతే ఆఫర్లో డిస్కౌంట్ ఏదో ఇచ్చారు అక్కడ. అది ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి €399 అని చెప్పేసి ఉంది. ఇండియన్ కరెన్సీలో 35,000 రూపాయల దాకా ఉంది. ఈ ప్రైస్లో ఇండియాకి వస్తుందని నేను అనుకోవట్లేదు. Pixel 8a ఒకవేళ సేల్లో ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత మనకు సేల్ వస్తే అప్పుడు మనం 30,000-35,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇండియాలో నాకు తెలిసి ఇది లాంచ్ అవ్వడం 40,000 పైన లాంచ్ అయ్యిద్ది. ప్రైస్ కూడా అంతే ఉండొచ్చు. మే 14వ తారీఖు గూగుల్ I/O జరుగుతుంది కదా, అప్పుడు మనం Pixel 8a ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈవెంట్లో. నెక్స్ట్ మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI వాళ్ళు ఒక కొత్త పద్ధతిని కనుక్కుంటున్నారు అనమాట. మన రోడ్లు వేసిన తర్వాత ఒక 1 నెల రోజులు 2 నెలల తర్వాత చిన్న హోల్స్, క్రాక్స్ రావడం, బొక్కలు పడిపోవడం, అయ్యే పెద్దగా అయిపోయి పెద్ద హోల్స్ లాగా తయారైతే పాట్ హోల్స్ లాగా అవుతుంటాయి. మళ్ళీ వాటిని రిపేర్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా సెల్ఫ్ రిపేరింగ్ రోడ్స్ అంట, వాటంతా అవే రిపేర్ అవుతాయి అంట. ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు తార్లో స్టీల్ ఫైబర్స్ యూజ్ చేస్తారంట. ఏదో అవి మనకి ఏమన్నా చిన్న నెర్లు ఇచ్చినా కానీ, ఏమన్నా చిన్న క్రాక్ లాగా వచ్చినా కానీ మళ్ళీ అవి కలిసిపోతాయి. మళ్ళీ రోడ్డు నార్మల్ స్టేజ్కి వచ్చేసి అన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు కానీ, ఎందుకంటే తార్ అనేది మనకి ఎండిపోతే గట్టిపడిపోతుంది. మళ్ళీ అది ఎలా అతుక్కుంటాయి, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ టెక్నాలజీ మీద. కానీ ఇదైతే టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది వర్క్ అయితే మాత్రం ఫ్యూచర్లో మనకి రోడ్స్, ఒకవేళ తార్ రోడ్ వేసారనుకోండి, అవి అంత ఈజీగా పగలడం కానీ బొక్కలు పడడం కానీ ఇట్లాంటివి అయితే జరగవు. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి కొంతమందికి మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీ మెయిల్ ఐడి ఏదైతే నెట్ఫ్లిక్స్తో లింక్ అయిందో వాటికే మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. మీ మెంబర్షిప్ ఎక్స్పైర్ అయినట్లు అని చెప్పేసి వచ్చి మీ కింద లింక్ ఉంటుంది, మీరు 90 days ఫ్రీగా నెట్ఫ్లిక్స్ పొందొచ్చు అని చెప్పేసి ఒకటి పంపిస్తున్నారు. అది చూడడానికి మీకు నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లే ఉంటుంది. అదే ఈమెయిల్ ఐడి కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ యూజ్ చేసేది మీరు నమ్మేస్తున్నారు. చాలామంది దాని మీద క్లిక్ చేసి మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నారు కొంతమంది అయితే. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తున్నారు, అట్లా చేయకండి. నెట్ఫ్లిక్స్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంది, ఇట్లాంటి మెయిల్స్ని పట్టించుకోకండి. ఫిషింగ్ మెయిల్స్ వీటిని మీరు క్లిక్ చేస్తే మాత్రం
మేము రెస్పాన్సిబిలిటీ కాదన్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ అయితే చెప్తూ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ మీకు ఎక్స్‌పైర్ అయిపోయిందని డౌట్ వస్తే నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లి చూసుకోండి. ఒకవేళ మీ సబ్స్క్రిప్షన్ ఎక్స్‌పైర్ అయిపోతే మిమ్మల్ని బయట పడేస్తారు ఎట్లాగో. వాళ్ళు మిమ్మల్ని ఫ్రీ కంటెంట్ చూడనిస్తారు కానీ పెయిడ్ కంటెంట్ చూడనివ్వరు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రావణ్ అడుగుతున్నారు. ఈఎన్సీకి, ఏఎన్సీకి డిఫరెన్స్ ఏందని అడుగుతున్నారు. ఈఎన్సీ అంటే మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు. ఏఎన్సీ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నవి మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాటిని మీరు చెవులకు పెట్టుకోగానే మీ చుట్టుపక్కల నాయిస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. మీ చుట్టుపక్కలన్నీ మీకు ఏం వినిపించవు అనమాట. సో అది మీకు ఈ సాంగ్స్ వినేటప్పుడు బయట నాయిస్లు మీకు రావు. అదే మీరు ఈఎన్సీ ఉంటే ఏమైందంటే మీరు నార్మల్గా అది పెట్టుకుంటే బయట నాయిస్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈఎన్సీ మీకు కాల్స్లో ఉపయోగపడుతుంది. కాల్స్ మీరు మాట్లాడేటప్పుడు మీకు అవతల వాళ్ళకి మీ చుట్టుపక్కల చిన్న చిన్న నాయిస్లు ఉంటాయి కదా, వాటిని క్యాన్సిల్ చేసి అవతల వాళ్ళకి మీ వాయిస్ని క్లియర్గా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈఎన్సీకి, ఏఎన్సీకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఏఎన్సీ బెటర్ ఈఎన్సీతో కంపేర్ చేస్తే. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే డీల్స్ ఒకటి కాదు చాలా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ 2 వీడియోస్ కూడా చేశాను మొబైల్కి సంబంధించి అండ్ మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటికి సంబంధించి. ఆ వీడియోస్ మీరు చెక్ చేయకపోతే కార్డ్స్లో పెడతాను, వీడియో ఎండింగ్లో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తం డీల్స్ అన్నీ మా టెలిగ్రామ్ ఛానల్లో అప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కేటగిరీ వైజ్ మొబైల్స్ అని, టీవీస్ అని, ల్యాప్టాప్స్ అని అన్ని కేటగిరీ వైజ్ పిన్ చేసి కూడా ఉంటాయి. ఆ పిన్నెడ్ కామెంట్ మేము క్లిక్ చేసినా కానీ మీకు అన్ని డీల్స్ అయితే దొరుకుతాయి. 2 వీడియోస్ చెక్ చేయండి మన ఛానల్లో లాస్ట్ వీక్లో పెట్టిన డీల్స్కి సంబంధించి. బాగానే ఉన్నాయి. ఈసారి సేల్ అయితే మాత్రం సమ్మర్ సేల్లో లాస్ట్ టైం దాంతో కంపేర్ చేస్తే ఆఫర్స్ అయితే చాలా బెటర్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకా బెటర్ ఆఫర్స్ కావాలంటే మీరు దసరా సేల్ వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి మీరు డీల్ చెక్ చేయొచ్చు. లేకపోతే మన 2 వీడియోస్ కూడా చూడండి, లాస్ట్ వీక్లో పోస్ట్ అయ్యాయి. నెక్స్ట్ మనకి మార్చ్ 2024 రిపోర్ట్ ప్రకారం ట్రాయ్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఏ టెలికామ్ ఆపరేటర్స్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది లాస్ అయ్యారని చెప్పేసి. దీనిలో జియోకి, ఎయిర్టెల్కి సబ్స్క్రైబర్స్ పెరిగారు. వడాఫోన్ ఐడియాకి అండ్ బిఎస్ఎన్ఎల్కి మాత్రం సబ్స్క్రైబర్స్ విపరీతంగా పడిపోతూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎయిర్టెల్ అండ్ జియో 5Gని ఆఫర్ చేస్తూ ఉన్నాయి, 5G డేటా ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి. అందుకని చాలా మంది వాటికి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. వడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ 5G అసలు లేదు, ఇంకా 4Gనే వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ 5G గురించి వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఏం అర్థం కావట్లేదు పబ్లిక్కి. అందుకని చెప్పేసి చాలా మంది ఈ 2 నెట్వర్క్స్ నుంచి జియోకి, ఎయిర్టెల్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఈ మొత్తం రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. మొత్తం జియో వచ్చేసరికి 21.4 లాక్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంది. ఎయిర్టెల్ వచ్చేసరికి 17.4 లాక్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంది మార్చ్లో. వడాఫోన్ ఐడియా వచ్చేసరికి 6 లాక్ సబ్స్క్రైబర్స్ని లాస్ అయింది. బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి 23.5 లాక్ సబ్స్క్రైబర్స్ని లాస్ అయింది. చాలా ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ అయితే వదిలేశారు. నెక్స్ట్ మనకి సౌత్ కొరియా నుంచి, సౌత్ కొరియా కూడా ఇప్పుడు ఐఫోన్స్ని వాళ్ళ డిఫెన్స్ కానీ లేకపోతే ఆర్మీ కానీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూజ్ చేయొద్దు అని చెప్పేసింది. చైనా కూడా ఐఫోన్స్ని బ్యాన్ చేసేసింది వాళ్ళ గవర్నమెంట్ సెక్టర్లో. ఇప్పుడు సౌత్ కొరియా కూడా చేస్తుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఒక కంట్రీకి పడట్లేదు అన్నమాట, సెక్యూరిటీ రీజన్స్. ఎవరైనా కానీ ఇదే చేస్తారు. అది ఎందుకంటే ఐఫోన్ అమెరికాకు సంబంధించింది. ఇప్పుడు టిక్టాక్ని అమెరికాలో బ్యాన్ చేస్తారు, ఎందుకంటే టిక్టాక్ చైనాకు సంబంధించింది. ఇట్లా ఒక దేశం నుంచి ఒక దేశం వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ రీజన్స్ చెప్పేసి ఒకదాన్ని బ్యాన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఫైనల్గా వాళ్ళ దేశం వాళ్ళు కాపాడుకోవాలి, ఎందుకంటే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి వాళ్ళు దానికోసం ఎంత దూరమైన వెళ్తారు. నెక్స్ట్ మనకి కొత్త కోవిడ్ వేరియంట్ బయటకు వచ్చింది, FLIRT. ఇది వచ్చేసరికి అమెరికాలో బయటపడింది. ఇది ఒమిక్రాన్ కంటే కొద్దిగా డేంజరస్ అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఒమిక్రాన్ సింటమ్స్ దీనికి ఉంటాయి, పొడి దగ్గర రావడం, జ్వరం రావడం, తలనొప్పి రావడం, ఇట్లాంటి సూచనలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది. మరి ఇది ప్రపంచానికి పాకకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా కోవిడ్ షీల్డ్ది భయంకరంగా న్యూస్ అయింది. May 1st ఇది బాగా వైరల్ అయింది. కోవిడ్ షీల్డ్ ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటున్నారో బ్లడ్ క్లాట్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఎవరైతే కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తారో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చేసరికి ఆస్ట్రాజెన్సై అని చెప్పేసి సంస్థ, వీళ్ళు ఆక్స్ఫర్డ్తో పార్ట్నర్షిప్ తీసుకొని కోవిడ్ షీల్డ్ అనే దాన్ని తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 10 లక్షల దాకా ఉన్నారంట. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 10 లక్షల్లో ఒక 7గురికో 8గురికో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ బ్లడ్ క్లాట్ అవడం ఇట్లాంటివి అందరికీ రావని చెప్తున్నారు. అది కూడా వ్యాక్సిన్ వేయించుకుని 40 రోజుల లోపే ఈ సింటమ్స్ ఉంటాయి, 40 రోజుల తర్వాత ఉండవు అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ని 3 డోసులు వేయించుకున్న వాళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ మీద కేసు అయితే వేశారు. కేసు అయితే నడుస్తూ ఉంది. ఒకవేళ మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ మీకు పోస్ట్ కోవిడ్ అని చెప్పేసి కాంప్లికేషన్స్ చాలా మందికి వస్తూ ఉన్నాయి. మీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బీపీ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, షుగర్ ఇట్లాంటివి ఉంటే మాత్రం వాటన్నిటి కంట్రోల్లో పెట్టుకోండి. ఒకవేళ అవి పెరిగినాయి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోండి. లాట్లు ఉంటే మాత్రం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయితే మనకి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. హార్ట్ అటాక్స్ వస్తాయి, పెరాలసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రజెంట్ అయితే వీళ్ళ మీద కేసు నడుస్తుంది, చూద్దాం మరి ఏమైతే. ఇదే ఇప్పుడు వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డీల్స్ వీడియోస్ చెప్పా కదా, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.